మేడారం జాతర సమ్మక్క సారలమ్మల జాతర గురించి చాలా కీలకమైనటువంటి ముఖ్యమైనటువంటి విషయాల్ని మీ ముందు తీసుకురావడం కోసం ఈ వీడియోలో మేము ప్రయత్నం చేయబోతా ఉన్నాం. సమ్మక్క సారక్కల యొక్క చరిత్ర, సమ్మక్క సారలమ్మల జాతర ఎలా జరిగింది, ప్రస్తుతం ఎలా జరుగుతూ ఉంది, దీని యొక్క ప్రాముఖ్యత ఏమిటి, ఎవరెవరి మధ్య యుద్ధాలు జరిగాయి, ఎందుకోసం యుద్ధాలు జరిగాయి, సమ్మక్క సారలమ్మలు ఏమవుతారు, ఇలా పలు రకాల కీలకమైనటువంటి విషయాలను మీ ముందు చర్చకు తీసుకురాబోతా ఉన్నాం. సమ్మక్క సారలమ్మలకు సంబంధించినటువంటి చరిత్ర కొన్ని ముఖ్యమైనటువంటి భాగాలను మీ ముందు తీసుకురావడం కోసం ఈ వీడియోలో ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మన వీడియోని చూస్తున్నటువంటి మీరు తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మిత్రులారా, ఆసియా ఖండంలోనే అత్యంత పెద్దదైనటువంటి గిరిజన తెగ జరుపుకునేటటువంటి జాతర సమ్మక్క సారలమ్మల జాతర. ఈ జాతర అనేది గిరిజన మహిళల యొక్క పోరాట ధీరోతత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పే విధంగా, సమాజం ఎల్లప్పుడూ గుర్తుంచుకునే విధంగా జరిగినటువంటి ఒక వీరోచితమైనటువంటి పోరాటం ఇది తెలుగు గడ్డపైన లిఖించబడ్డటువంటి చరిత్ర. 12వ శతాబ్దంలో కాకతీయ వంశస్థులు పరిపాలిస్తున్నటువంటి ప్రాంతమైనటువంటి ప్రస్తుతం కరీంనగర్గా పిలువబడుతున్నటువంటి ఈ ప్రాంతానికి మేడా రాజుగా ఉండేవాడు. ప్రతాపరుద్రుడి యొక్క సామంతరాజుగా పరిపాలన చేస్తూ ఉన్నాడు. ప్రతాపరుద్రుడి యొక్క అల్లుడు పగిడివద్ద రాజు, ఈ మేనల్లుడు అయినటువంటి పగిడివద్ద రాజు పరిపాలిస్తున్నటువంటి క్రమంలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్. ప్రతాపరుద్రుడి పరిపాలనా కాలంలో పరిపాలనా భాగంగా ఉన్నటువంటి కరీంనగర్ ప్రాంతానికి మేడా రాజుగా ఉన్నారు. తను గిరిజన రాజు. తన రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలు సుమారు 5 సంవత్సరాల నుండి వర్షం లేక తీవ్రమైనటువంటి అనావృష్టితో బాధపడుతూ, తాము తినడానికి తిండి లేక, పశువులకు కూడా మేత లేనటువంటి ఒక కరువు సందర్భంలో ఉండగా, రాజు కూడా వారి దగ్గర కూడా ధాన్యాగారం, ఇతర ఆహార పదార్థాల నిల్వలు అన్నీ అయిపోయాయి. అయినప్పటికీ గిరిజన రాజులైనటువంటి వద్ద నుంచి శిస్తు వసూలు చేయాలని చెప్పేసి హుకుం జారీ చేస్తారు. ఆ గిరిజన రాజు ఏం చెప్పాలో అర్థం కాక తమ గిరిజనుల యొక్క స్థితిగతులన్నింటినీ పరిశీలించి, ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలు తినడానికి తిండి, తాగడానికి నీళ్లు, పశువుల మేత కూడా దొరికే పరిస్థితి లేదు. కాబట్టి ఇలాంటి సమయంలో మీరు శిస్తు కోసం ఇబ్బంది పెట్టడం సరైనది కాదు అని చెప్పేసి ప్రతాపరుద్రుడికి చెప్తారు. ప్రతాపరుద్రుడు మిగతా సామంతరాజులు మాట్లాడకుండా శిస్తు కడుతున్నారు. కానీ ఒక గిరిజనుడైనటువంటి పగిడివద్ద రాజు తమ నిర్ణయాన్ని ధిక్కరిస్తాడా అని చెప్పేసి పగిడివద్ద రాజుని తమ రాజ్యానికి రప్పించి తాళతో కట్టేసి అతన్ని తీవ్రంగా హింసిస్తారు. అయినప్పటికీ తమ ప్రజల దగ్గర డబ్బు లేదని, శిస్తు కట్టలేమని చెప్పేసి తేల్చి చెప్పేస్తారు. దీనికి ఆగ్రహించినటువంటి ప్రతాపరుద్రుడు అతని తలను నరికి అతన్ని హత్య చేస్తారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి ప్రతాపరుద్రుడు తమ గిరిజన తెగపైన చేసినటువంటి దాష్టికానికి నిరసనగా గిరిజనం మొత్తం తీవ్రమైనటువంటి ఆగ్రహంతో ఉంటారు. అదే సందర్భంలో ప్రతాపరుద్రుడు తన సైన్యాధిపతి అయినటువంటి యుగానుని నాయకత్వంలో ఈ గిరిజన పల్లెల మీదకి సైన్యాన్ని పంపించి యుద్ధం చేస్తారు. పగిడివద్ద రాజు యొక్క కుమార్తెలు సారలమ్మ, నాగులమ్మ వంటి జంపన్న, మేనల్లుడు గోవిందరాజు ప్రతాపరుద్రుడి యొక్క సైన్యంతో పోరాడి చివరిలో జంపన్న యొక్క రక్తంతో వాగుల నీళ్ళని ఎర్రగా కాలువలో ప్రవహిస్తూ ఉంటాయి. ఇది చూసినటువంటి గిరిజనం మరింత తీవ్రమైనటువంటి ఆందోళనకు గురవుతారు. ఆ తర్వాత ప్రతాపరుద్రుడి యొక్క సైన్యానికి వ్యతిరేకంగా సారలమ్మ, నాగులమ్మ, మేనల్లుడు గోవిందరాజు వీళ్ళంతా కత్తి యుద్ధంతో ప్రతాపరుద్రుడి సైన్యాన్ని ఎదుర్కొంటారు. కానీ అప్పటికే గిరిజనం తినడానికి సరైన తిండి లేక, కనీస అవసరాలు తీరక, చాలా ఇబ్బందులతో నిరసించినటువంటి గిరిజన సైన్యం వారి చేతుల్లో ఓడిపోయినటువంటి పగిడివద్ద రాజు యొక్క కూతుర్లని, కొడుకులను
వీళ్ళందరూ గిరిజనుల కోసం పోరాడి చివరి వరకు చనిపోతారు. ఈ సందర్భంలో ప్రతాపరుద్రుడి సైన్యం నానా బీభత్సం సృష్టిస్తూ ఉంటుంది. వాళ్ళ తలలు నరికి అత్యంత భయానకరంగా వాళ్ళని హత్యలు చేస్తారు. ఈ విషయాలన్నీ తెలిసి చలించిపోయి పగిడివద్దరాజు భార్య సారలమ్మ తాము ఒక జూలు విదిలించిన సింహంలా కత్తి తీసుకొని ముందుకు వచ్చి ప్రతాపరుద్రుడి సైన్యాన్ని చీల్చి చెండాడుతుంది. తాను చేసేటటువంటి వీరోచిత పోరాటానికి కాకతీయుల సైన్యాలు చెల్లా చెదరైపోతాయి. సైన్యంలో ఒక్కొక్కరిని మట్టు పెట్టడం చూసి సైన్యం అంతా చెల్లా చెదరగా పారిపోతూ ఉంటారు. ఇలాంటి సమయంలోనే కాకతీయుల యొక్క సైన్యాధ్యక్షుడైనటువంటి యుగాంధుడు సమ్మక్కని వెనక నుండి దొంగ దెబ్బ తీసి శరీరంలో బల్లెం దించితే ఆ బల్లెంతో ఆమె చిలకలగుట్ట వైపు ప్రయాణం చేస్తుంది. అలా చిలకలగుట్ట వైపు వెళ్ళినటువంటి సమ్మక్క ఎటెళ్ళిందో ఏమో అనేది ఎలాంటి ఆధారాలు లభించవు. అయితే ఆ గిరిజన ప్రాంతంలో నివసించేటటువంటి ఆ ప్రజలంతా గిరిజన సంక్షేమం కోసం, గిరిజనుల కోసం అండగా నిలబడి పోరాడినటువంటి గిరిజన వీరుల్ని గిరిజన ప్రజానికం నిత్యం గుర్తుంచుకునే విధంగా వారిని స్ఫూర్తించుకుంటూ ఈ ఉత్సవాలు జరుగుతాయి. సాంప్రదాయబద్ధంగా గిరిజనులు చనిపోయినటువంటి తమ పెద్దవాళ్ళను స్మరించుకుంటూ వారికి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు, క్రతువులు నిర్వహిస్తూ ఉంటారు. ఏ కుటుంబ సభ్యులు చనిపోతే ఆ కుటుంబంలో వాళ్ళు ఇలాంటి క్రతువులు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. కానీ మొత్తం గిరిజనం కోసం పోరాడి చనిపోయినటువంటి పగిడివద్దరాజు యొక్క కుటుంబ సభ్యులైనటువంటి మహిళలైన ఉండి రాజులకు వ్యతిరేకంగా వీరోచితంగా పోరాడి అమరులైనటువంటి ఈ అమరవీరులను స్మరించుకుంటూ తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి పల్లె, ప్రతి గిరిజనం వారిని స్మరించుకుంటూ వారి త్యాగాన్ని స్మరింపు చేసుకుంటూ దేవతలుగా ఈరోజు కొలుస్తూ ఉన్నారు. మొదట 1980వ సంవత్సరం వరకు వరంగల్ జిల్లాలోని చుట్టుపక్కల జిల్లాల్లో కొంతమంది మాత్రమే ఈ కార్యక్రమంలో పాల్గొనేవారు. ఆ తర్వాత 1990వ సంవత్సరం వచ్చే నాటికి ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలకి ఈ జాతర వ్యాపించింది. ఆ తర్వాత ప్రస్తుతం ఉన్నటువంటి 2024వ సంవత్సరం నాటికి ఈ భారతదేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాల నుంచి ఈ ప్రాంతంతో సంబంధం ఉన్నటువంటి విదేశస్తులు కూడా ఈరోజు సమ్మక్క సారలమ్మల జాతరకి హాజరవుతూ ఉన్నారు. సుమారు 1 కోటి మందికి పైగా సమ్మక్క సారలమ్మల యొక్క జాతరకి హాజరవుతూ ఉన్నారు. ఈ జాతర యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ జరిగేటటువంటి ఉత్సవాలన్నీ, ఇక్కడ జరిగే క్రతువులన్నీ గిరిజన సాంప్రదాయ పద్ధతిలో జరుగుతాయి. సారలమ్మ చిలకలగుట్ట వద్ద ఆమెను అక్కడ నుండి గద్దె వరకు తీసుకురావడం కోసం ఒక ఆవు పేరుని అక్కడ బలిస్తారు. ఆ తర్వాత విప్పపూలు, బెల్లం ఇంకా ఇతర పదార్థాలని నైవేద్యంగా అమ్మవారికి అక్కడ అర్పిస్తారు. గిరిజన సాంప్రదాయంలో భాగమైనటువంటి కళ్ళును, విప్పసారను ఇంకా ఇతర పదార్థాలను అమ్మవారికి సమర్పించి భక్తి శ్రద్ధలతో వాళ్ళ క్రతువులను పూర్తి చేస్తారు. సమ్మక్క సారలమ్మ చరిత్ర అంటే గిరిజన జనం కోసం వీరోచితంగా పోరాడినటువంటి పగిడిగిద్దరాజు యొక్క కుటుంబం మొత్తం తాము నమ్ముకున్నటువంటి ప్రజల కోసం ప్రాణత్యాగం చేసినటువంటి వీరోచితమైనటువంటి త్యాగం. అట్లనే కాకతీయ రాజులకి, కాకతీయ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా సాధారణ గిరిజన జనం తిరగబడి పోరాడినటువంటి సమ్మక్క ఒక సాధారణ మహిళ. తాను కత్తి యుద్ధంలో కాకతీయ రాజుల్ని, కాకతీయ సైన్యాన్ని భయాందోళనకు గురి చేసేటటువంటి ఒక వీరోచితమైనటువంటి పోరాటం చేసినటువంటి వీర వనితల యొక్క శౌర్యం గిరిజన యొక్క చరిత్రలో ఒక సువర్ణాక్షరాలతో లిఖించబడేటటువంటి చరిత్ర.